హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీ అండి. ఎగ్స్ బాయిల్ చేసేసుకొని ఇలా కుక్ చేసుకొని అన్ని కట్ చేసి పెట్టుకొని మనం రైస్ కుక్ చేస్తాం కదా, యాజ్ ఇట్ ఈజ్ ఏంటంటే రైస్ను కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఇది మనం హాట్ ప్యాన్ పెట్టానండి. హాట్ ప్యాన్లో చాలా ఈజీగా చాలా బాగా మనకి ఫ్రై అవుతుంది. ఎనీ ఫ్రై కానీ మనకి నార్మల్గా. ప్లస్ ఇది మనం ఫ్రీ హీట్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా నేను ఆడియో దమ్ పెడుతున్నాను. ఫ్రీ హీట్ పెట్టేయగానే మనకి బీప్ సౌండ్ వస్తుంది. బీప్ సౌండ్ రాగానే మనం ఏంటంటే ఆయిల్ వేసేసి కొంచెం ఎగ్ను ఫ్రై చేసి దాంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫ్రీ హీట్ కంప్లీట్ అయిపోయిందండి. మనము ఇది పక్కన తీసి పెట్టేసి ఎగ్జాక్ట్గా ఫ్రీ హీట్ అంటే అంతకంటే ఎక్కువ చేసుకోకూడదు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇవి కొంచెం మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కాస్త తగినంత కారము, కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసాను. మనం ఫ్లేమ్ బంద్ చేసేసుకోవచ్చండి, ఎందుకంటే ఆ హీట్కే సరిపోతుంది మనకి. ఇప్పుడు మనము రైస్ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. మన టేస్ట్ కొద్దీ ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చండి. మనం ఏంటంటే నార్మల్గా ఎక్కువ బాయిల్ చేయకుండా ఫ్రైడ్ రైస్ చేయొచ్చు, ఇలా బాయిల్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక రెసిపీ, చాలా బాగుంది. ఫ్లేవర్ అయితే నాకు చేస్తూ ఉంటేనే ఎమ్మీగా టేస్ట్ వస్తుంది. కొంచెము మనము రైస్ వేసాం కాబట్టి రైస్లో నేను సాల్ట్ వేయలేదు, దానికోసం కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇంతేనండి, చాలా ఈజీ ఫ్రైడ్ రైస్ చేసుకోవడము. చాలా ఫాస్ట్గా మనము లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసుకొని రావచ్చు. ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.